ప్రకృతి వ్యవసాయంతోనే భూమికి ఆరోగ్యం. స్టేట్ రిసోర్స్ పర్సన్ రామచంద్రన్. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకంలో భాగంగా ఐసీఆర్పీలు, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్, జిల్లా మోడల్ మేకింగ్ ట్రైనర్స్ బృందాలకు 5 రోజుల శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శిక్షణలో భాగంగా 2వ రోజు పిడుగురాళ్ల, క్రోసూరు, సత్తెనపల్లి డివిజన్ల సిబ్బంది క్షేత్ర సందర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్టేట్ కార్యాలయం నుండి స్టేట్ రిసోర్స్ పర్సన్ రామచంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామచంద్రన్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో రసాయనాలు వాడకుండా పంట విత్తనం ముందు 30 రకాల PMDS విత్తనాలను పొలంలో చల్లడం, ఒక్కో ఎకరానికి 500 కిలోల ఘన జీవామృతం వాడడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది అని వివరించారు. మాదల గ్రామం గోగినేని కోటేశ్వరరావు గోశాల సందర్శన. ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలోని గోగినేని కోటేశ్వరరావు గోశాలను జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి, స్టేట్ రిసోర్స్ పర్సన్ రామచంద్రన్, సత్తెనపల్లి డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి రవిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా రామచంద్రన్ మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల్లో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలి. రైతులకు కావాల్సిన జీవ పదార్థాలు, ఇన్పుట్లు అన్నీ గోశాలలో సులభంగా అందుబాటులో ఉన్నాయి అని అన్నారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి మాట్లాడుతూ గోశాలలో తయారవుతున్న ఘన జీవామృతంతో పాటు పంచగవ్యను కలపడం వల్ల మొక్కలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే ప్రతి రైతు ప్రకృతి వనరుల కేంద్రాన్ని వినియోగించుకోవచ్చు అని తెలిపారు. నార్నపాడు గ్రామం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల సందర్శన. ముప్పాళ్ల మండలం నార్నపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతులు రజని, పూజ సాగు చేస్తున్న వరి, మిరప పంట క్షేత్రాలను శిక్షణార్థులు సందర్శించారు. ఇక్కడ రైతులు సేంద్రియ పద్ధతుల్లో తయారు చేసిన కషాయాలు, పిచికారీలో వాడే జీవ పదార్థాలు, అంతర పంటల ప్రయోజనాలు, వాటి ఆచరణ గురించి వివరించారు. తరువాతి ప్రకృతి వ్యవసాయ మూలస్తంభమైన ద్రవ జీవామృతం తయారీని ప్రాక్టికల్ డెమోగా చూపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అదనపు ప్రాజెక్టు మేనేజర్ ప్రేమ్రాజ్, ఏఎన్ఎఫ్లు సైదయ్య, సౌజన్య, నందకుమార్, ఏఈఓ శేషుబాబు, విఏఏ ఫిలిప్, మాస్టర్ ట్రైనర్స్, ప్రకృతి వ్యవసాయ రైతులు తదితరులు పాల్గొన్నారు.